నుంచి ర్యాపిడో పట్టుకొని వెళ్ళిపోతే 40 minutesలో వెళ్ళిపోవచ్చు. చలో బాయ్ బాయ్. బస్ అయితే ఎక్కేసాం. నార్మల్గా అయితే 1500 పడుతుంది టికెట్. ఇది దివాళీ టైం అవ్వడం వల్ల, ఈ సీజన్ అవ్వడం వల్ల 1500 టికెట్ నేను 3200 పెట్టుకున్నాను. 3200 రూపీస్ అయిందనమాట. నేను ఢిల్లీలో ఎక్కా. ఢిల్లీ నుంచి వారణాసి బై బస్ 12 గంటలు పట్టుద్ది, లేకపోతే 13 గంటలు 13 గంటలు పట్టుద్ది అనుకోండి. ఇప్పుడు హ్యాపీగా పడుకున్నామంటే రేపు పొద్దున్నే, రేపు మార్నింగ్ వీ విల్ రీచ్ వారణాసి, బనారస్. Excuse me. Discussion. Krishna. First floor, right? Sorry? तो दिवाली कवर करते हैं. हाँ, दिवाली का आइडिया. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాం. ఇది రూము. 3 nights 4 daysకి 3300 రూపాయలు పడింది. అంటే రోజుకి 1000 రూపాయలు విత్ ఏసీ. ఫస్ట్ నాన్ ఏసీ తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ బయట మామూలుగా లేదు. సో దానివల్ల ఏసీ తీసుకోవాల్సి వచ్చింది. ఏసీకి జస్ట్ 200 ఎక్స్ట్రా పర్ డే. దివాళీకి నేను ఎక్కువ రేట్లు ఉంటాయి అనుకున్నా. సో అందుకని చెప్పి ముందే నేను booking.comలో బుక్ చేసుకున్నా. నార్మల్గా booking.comలో ఏసీ చేసుకుంటే మొత్తం కలిపి 1000 రూపీస్ దాకా ఎక్స్ట్రా ఉంది. సో నాన్ ఏసీ తీసుకున్నా. ఇక్కడికి వచ్చి మాట్లాడే అతను జస్ట్ 200 ఎక్స్ట్రా చెప్పాడు. రోజుకి 600 మాత్రమే అయింది. 400 సేవ్ చేసాం. ఇంటెలిజెంట్ ట్రిక్స్. 5 గంటలకి గంగా హారతి. టైం ఏమో 2 అయింది, 2:30 అయింది. సో ఎంత తొందరగా వెళ్ళి మనం అక్కడ తొందరగా కూర్చుంటే మనకు అంత దగ్గర నుంచి వ్యూస్ కనిపిస్తాయి. సో ఫటాఫట్ స్నానం చేసి, ఫటాఫట్ రెడీ అయిపోయి, ఫటాఫట్ తినేసి, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అన్నీ ఫటాఫట్ చేసేద్దాం. లేట్ ఉండకూడదు. చలో డైరెక్ట్గా మనం గంగా హారతి దగ్గర మాట్లాడుకుందాం. చలో బాయ్ బాయ్. ఈరోజు టైం ప్రకారం గంగా హారతి 6:30కి స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటా. అంటే నేను అడిగితే 6:30కి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పారు ఈరోజు. సో టైం వచ్చి 4:35 అయింది. ఇంకా 2 గంటలు ఉంది. నాకేం చేయాలో అర్థం కాదు. ఘాట్స్ మొత్తం తిరుగుతున్నాను. కాశీస్ డిఫరెంట్ బ్రో. నా ముందే గంగా రివర్. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నేను గంగా రివర్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. నెక్స్ట్ లెవెల్. బోట్ రైడ్ 100 రూపీసే అంట. మనం కూడా ఇప్పుడు సన్సెట్ అయ్యేటట్టుంది. సన్సెట్ అయ్యే లోపల మనం కూడా బోట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా. అవి బోట్ రైడ్స్, షేడ్ బోట్ రైడ్స్. బోట్ షికార్. ఇదే మన బోట్. దీన్నే మనం ఇప్పుడు ఎక్కబోయేది. ఇదో అదో. आप किधर से आए? राजस्थान. मैं जोधपुर गया 1 साल बैक. हाँ. अच्छा है. అందరు తెలుగు వాళ్ళే. చాలా మంది వెళ్ళారు. అందరు తెలుగు వాళ్ళే. వైజాగ్ నుంచి వచ్చారట. బోట్ రైడ్ అయితే అయిపోయింది. నౌ వెయిటింగ్
ఫర్ గంగా ఆరతి. జనాలు చూడండి అసలు ఎంత మంది వచ్చారంటే జనాలు. నార్మల్గా 200 పెట్టి నేను అక్కడ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ ఇప్పుడు జనాలు చూడండి అసలు ఎంత జనాలు. గంగా ఆరతి నార్మల్గా అయితే ఇక్కడ చేయాలి. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ వరకు రావడం వల్ల గంగా ఆరతి ఇక్కడ షిఫ్ట్ చేశారన్నమాట. సో మనం ఇక్కడ నుంచి చూడబోతున్నాం గంగా ఆరతి. సో ఇవన్నీ ఆ బోట్స్ అన్నీ 200 రూపీస్ అనమాట. 200 పే చేయాలి నువ్వు దాని నుంచి చూడాలంటే. నేను ఫస్ట్ అదే అనుకున్నా, తొందరగా బోట్ రైడ్ అయిపోతే ఆడికి వచ్చి చూద్దాం అనుకున్నా. ఏమైందంటే బోట్ రైడ్ మధ్యలో పెట్రోల్ ఆగిపోయింది. మనోడు ఒక అరగంట లేట్ చేసాడు. లేట్ చేసే లోపల ఫస్ట్ రోస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో అక్కడి నుంచి చూడడం వేస్ట్. ఇదేదో బోట్ భలే దొరికింది, ఎవరు లేరట ఈ బోట్లో. అక్కడి నుంచి స్ట్రైట్గా అటు తల ఎత్తితే చాలు అక్కడే గంగా ఆరతి. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ మణికర్ణిక ఘాట్. చూడండి ఎన్ని కట్లు ఉన్నాయో తగలబెట్టడానికి. అక్కడ ఆల్రెడీ ఎవరితో తగల పెడుతున్నారు. కళ్ళ ముందే ఇద్దరం తీసుకుపోయారు. ఎంత భయం వేస్తుందంటే ఈరోజు నాకు చెమటలు పడుతున్నాయి. నాకు కనిపించలేదు, చెమటలు పడుతున్నాయి నాకు. ఇక్కడ జనాలు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వాళ్ళ భయం లేదు, నాకైతే అర్థం కావట్లేదు. నాకు మాత్రం గడగడ ఉంటుంది. మణికర్ణిక ఘాట్ అంటే ఇంత భయంకరంగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. సీరియస్లీ చాలా భయంకరంగా ఉంది. Okay. This is the color for Manikarnika Ghat. Okay. This is the subterranean Manikarnika Ghat. This is the Tantra Mantra Yantra Sadhana. Oh. This is the my Son. Oh. This is the Sadhana my Kali. Oh. Mata Kali. Okay. I speak to only English. Okay. हिंदी नहीं आता आपको? आता है लेकिन नहीं बोलता. क्यों ऐसा? क्यों ऐसा? यहाँ 85% इंग्लिश वाला आता है. अपना माला पकड़ो और 11 माला जाप करो. हाँ ले जाओ. आसन ले. बहुत बड़ा है.